క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము కంచి కామాక్షిదేవి మహిమల గురించి ఎన్నో చెప్పారు. అవునండి. చాలా మన బ్రిటిష్ వారికి కూడా అమ్మవారి దర్శనం ఇచ్చిందని కూడా చెప్పారు కొన్ని కథలు. అవును. ఆమె మహిమలు వర్ణనాతీతం అన్నట్టు తెలిసినవి మనకి. అవును. మూక కవి ప్రణీత మూక పంచసతి మనం మొదలు పెట్టుకున్నాం. అవునండి. ఈరోజు ఏ ఏ శ్లోకం చెప్తారు? ఆ శ్లోకానికి ఏ వివరణ ఇస్తారు? ఇవాళండి మనము మనకి ఆర్య శతకంలో 100 శ్లోకాలు ఉన్నాయి కదా. శతకం అంటేనే 100 కనుక ఆర్య శతకం మనం మొదలు పెట్టాం. దాంట్లో ఇవాళ 5 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఇవాళ 6వ శ్లోకానికి వచ్చాం. అమ్మవారి యొక్క స్థూల సూక్ష్మ కారణ దేహాల గురించి మనం ఎప్పటికప్పుడు ఒక శ్లోకంలో ఇటు ఒక శ్లోకంలో అటు అలా చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే మహిమలన్నీ ముందు చెప్పుకున్నాం కనుక ఇప్పుడు అమ్మవారి స్థూల సూక్ష్మ కారణ దేహాల గురించి చెప్పుకోవాలి. అంటే పైకి అమ్మవారి సౌందర్య వర్ణనలా కనిపిస్తుంది. అంటే మూక కవి అన్నగానే మూక అని లేదు, అసలు ఆయన కవిగా ఉండి అమ్మవారిని స్తుతించాడు, భక్తుడిగా ఉండి కాదు. అంటే భక్తి తత్వము విపరీతమై పరవశంలోకి వెళ్ళాక కవిత్వం ఆసువుగా వచ్చేస్తుంది. భక్తి తత్వం ఎక్కువ అయితే కవిగా వచ్చి అంతే. మరి మాణిక్య వీణ ఉపలాలయంతేనే ఆయన ఎందుకు ఎత్తుకున్నాడు? అప్పటిదాకా మొద్దువాడు కాళిదాసు, తిన్న కొమ్మని కూర్చున్న కొమ్మని విరగొట్టుకున్న కాళిదాసు అమ్మవారి ప్రత్యక్ష అయిపోగానే ఎటువంటి కవిత్వం చెప్పాడండి. అసలు అది ఇప్పటికీ శ్యామలా దండకం అంటే కాళిదాసు అంటారు. అటువంటి అద్భుతమైన కవిత్వం కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా దాంట్లో పదాలు శబ్దాలు అంత అందంగా ఉన్నాయండి. అసలుకి అమ్మవారిని అలా అమ్మవారు ప్రత్యక్షమై ఆయన చేత ఆసువుగా చెప్పించుకున్నట్టు. అంటే అసలు నా ఉద్దేశంలో అయితే అమ్మవారే వాళ్ళతో పలికిచ్చిందోమో. అంతే కదా, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కదా. అసలుకి మీ నోట పలికిచ్చింది ఇప్పుడు నిజం. ఎందుకంటే ఆయనకి బీజాక్షరాలు రాసింది కాళికాదేవికి దాసుడు కనుక కాళిదాసు. ఆయనకు వేరే పేరు ఉంది. అసలు వేరే పేరు. కాళికాదేవికి దాసుడైనందువలన కాళికాదేవి ఆలయంలో పిలిచి నా భార్య నన్ను అవమానిస్తోంది, నాకు సంస్కృతం రాదు అని కాళిదాసు వివాహానంతరం బాధపడితే అమ్మవారు వచ్చి ఆయనకి నాలుక మీద బీజాక్షరాలు రాసింది. రాసేసరికి ఆ అక్షరాలు ఆవిడ దివ్య దర్శనం అయ్యేసరికి మాణిక్య వీణ అని మొదలుపెట్టాడు ఆయన. కవులకైనా ఏదైనా కొంచెం ఆలోచించుకొని వ్రాయాల్సి వస్తుందో కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే అంత అద్భుతమే. ఆలోచన ఎందుకండి, ఆసుగా హృదయాంతరాల నుంచి పొర్లి ప్రవహిస్తుంది ఆ కవిత్వం అంతే. అలా మూక కవికి ఆవిడ దర్శనమైన ప్రసాదం కూడా ఇచ్చింది. ప్రసాదం కూడా కబళం తాంబూల కబళం. అవును, మూక కవికి అదృష్టవంతుడు. ఏం అదృష్టం అండి. ఆయన కంచిపీఠానికి కొన్ని సంవత్సరాల పాటు పీఠాధిపతిగా కూడా చేశారట. గోదావరి ఒడ్డున ఆయన అమ్మవారితో ఐక్యమైపోయారు. అంటే ఇదంతా మనకి తెలిసిన యథార్థమే కదండి. ఎప్పుడో యుగాల్లో జరిగింది కాదండి, మనకి తెలిసిన కాలంలో జరిగినవి. అమ్మవారి కంచి పీఠాధిపతిగా మూక కవి ఉన్నారు అంటే కంచి పీఠాధిపతిగా మొదటి నుంచి ఎవరున్నారు? ఆ కంచి పీఠం ఎప్పుడు ఏర్పడింది అంటే అంతా మీరన్నట్టు చరిత్రలో ఉంది కదా మనకి. ఆ చరిత్రలో ఉన్న దీంట్లో మూక కవి వారు కూడా చరిత్రలో అగ్రభాగంలో ఉంటాం. మన అదృష్టం అమ్మవారితో ఆయన దర్శనం తీసుకొని అమ్మవారితో మాట్లాడి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి మీదే స్తోత్రం చేసి 1-2-500 శ్లోకాలు చేసి తన్మయులై జన్మ చరితార్థం చేసుకొని ఆవిడలోనే మమేకం అయిపోయారు. అంత అద్భుతమైన చరిత్ర ఉన్న మూక కవిత మనం ఇవాళ రోజున చెప్పుకుంటున్నాం. మనము మన శ్రోతలు కూడా చాలా చాలా అదృష్టవంతులు. మన సదాశివ కుటుంబంలో అందరూ కూడా కంచి కామాక్షిదేవి అనుగ్రహాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానండి. అంతే కదండి. మన ఛానల్ ప్రధాన ఉద్దేశమే అది. అమ్మవారి భక్తులందరూ మన ఛానల్ ద్వారా చక్కగా కృతార్థులై చరితార్థులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ప్రధానంగా మీ లాంటి పెద్దలు ఈ ఛానల్ పెట్టిన కారణమే అది కదా, కోరిక కదా మీకు. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతంలోకి వస్తే శ్రీలక్ష్మి గారు 6వ శ్లోకంలో అమ్మవారిని 2-3 విషయాలతో పోల్చారు మూక కవి వారు. అమ్మవారిని మామూలుగా సౌందర్య వర్ణనకి అమ్మవారి యొక్క స్తన వర్ణన అంటే ప్రతి దాంట్లో అంటే కుచ కచ అనేది ఎక్కువ వాడతారు. ఎందుకనంటే ఆ కకారం కాది విద్య అని మనం చెప్పుకున్నాం కదా. అది పంచదశ విద్యలలో మన్మధుడు ఉపాసించిన కాది విద్య ఏదైతే ఉందో ఆ కాది విద్య ఆధారంగా
ఈ అమ్మవారి శ్లోకాలు ఎలా రాస్తున్నారో ఆయన దానికి కకారం వాడతారు. ఎందుకంటే కాది విద్యలో పంచదశి అక్షరాలు 15, దాంట్లో కాది విద్య అంటారు దాన్ని. కాది విద్య, హాది విద్య అని అక్షరాలు పైకి కిందకి మార్పు కొంచెం అంతే. దాంట్లో కకారంతో పంచదశి విద్య మొదలైంది కనుక ఆ పంచదశి విద్య కూడా బ్రహ్మ విద్య. శ్రీ విద్య అదే బ్రహ్మ విద్య కదా మీరు. బ్రహ్మ విద్య పంచదశి మంత్రోపాసన చేసిన వాళ్ళు బ్రహ్మ విద్యలు ఉపాసన చేసినట్టే. దాన్నే బ్రహ్మ విద్య అంటారు. అమ్మవారు కనుక శ్రీ విద్య కూడా అంటారు. శ్రీ విద్య అమ్మవారి వల్ల శ్రీ విద్య అని కూడా. శ్రీ విద్య కామసేవిత మనకి నామం వస్తుంది కదా లలితాశాస్త్రంలో. సో ఆ రకంగా ఇప్పుడు అమ్మవారి గురించి ముందు కుచవర్ణన, తర్వాత నేత్రవర్ణన. ఈ శ్లోకంలో కుచవర్ణన ఎక్కువ ముందు పైనుంచి అంటే నేత్రవర్ణన ముందు కుచవర్ణనే చేశారు ఆయన. ముందు కుచవర్ణన చేసి తర్వాత నేత్రవర్ణన చేశారు. అంటే ఈవిడ యొక్క కుచద్వందాన్ని వర్ణించటంలో ఎప్పటికప్పుడు ఆవిడ యొక్క భక్తుల పాలన పోషణ. ముందు ఇంకొకటి సూర్యచంద్రులతో పోల్చాడు కదండి ముందు 4వ శ్లోకంలో. కుటిల కచ కఠిన కుచ అంటే కఠినమైనటువంటి కుచములు కలది, కుటిలమైనటువంటి కచ వెంట్రుకలు కలది. అలా చెప్పుకొచ్చాడు ఆయన. అందుకని ఆయన ఎక్కువగా స్తన భాగాన్ని ఎందుకు వర్ణిస్తూ వచ్చారంటే మనకి జీవనాధారమైనటువంటి ప్రాణాధారం ఆహారమే కదండి కావాల్సింది. అది ఒక మూలాధారంగా భావించాడు. నిజానికి అది అనాహతాబ్జ చక్రం అక్కడే ఉంటుంది. అవునవును. స్త్రీ యొక్క స్తనములకి ఎడం వైపుగా ఉంటుంది అనాహత చక్రం. అనాహత చక్రం ఏమిటంటే రక్త సరఫరా అంతా బాగా చేస్తుంది గుండెకి. ఎటువంటి చెడు రక్తాన్ని వెళ్లకుండా కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే అనాహత అబ్జనలయ శ్యామాభావ ధనద్వయ దంష్ట్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంసిత ఇలా మనం చదువుకుంటూ వెళ్తే ఆ అనాహతాబ్జ చక్రాన్ని మనం సేవిస్తున్నట్టే కదా. ఆ నామాలు చదవటంతో గుండె జబ్బులు కానీ రక్త సరఫరాలో దోషాలు కానీ ఏమన్నా ఉంటే ఆ నామంలో ఉన్నటువంటి శబ్ద తరంగాలకి అంతర్నిహితంగా ఉన్నటువంటి బీజాక్షరాలకి చక్కగా రక్త సరఫరా కానీ అంటే బ్లడ్ ప్రెషర్ రాదు, హార్ట్ అటాక్స్ రావు. హార్ట్లో హోల్స్ ఉన్నాయి, స్టంట్స్ వేసాము, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. ఇవేమీ కూడా అవసరం రావు. అంటే మనం ఆ నామం పలకటం వల్ల ఎందుకంటే ఇటీవల కాలంలో హోరెత్తిపోయినాయి మన ఛానల్స్ అన్ని. విఠల 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 అని గట్టిగా రామన్నారు. అందరూ చెప్పారు, మన ప్రవచనకర్తల దగ్గర నుంచి చిన్న చిన్న వాళ్ళ వరకు విఠల 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 అని అనమంటే ఆ ఉన్న శ్రోతలందరూ గట్టిగా విఠల విఠల అన్నారు. ఎందుకని హృదయంలో ఆ శబ్ద తరంగం వెళ్ళి హార్ట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని. విఠలా శబ్దమే అంత గొప్పదంటే ఆ విఠలుడికి ఈవిడ చెల్లెలేగా కదా. ఈవిడ విష్ణు సహోదరి అయిన అమ్మవారు. సో ఈవిడ యొక్క శబ్దాలు శరీరంలో ప్రధాన భాగమైనటువంటి ఆ హృదయంలో ఉండేటువంటి రక్త సరఫరా కానీ లేకపోతే హృదయంలో ఉండేటువంటి సున్నిత భాగాలు కొన్ని ఉంటాయి, వాటిని రీప్లేస్ చేయలేరు కొంతమంది. అలాంటి చిన్న చిన్న భాగాలు కానీ ఎటువంటి ఇబ్బందికి గురి కాకుండా చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయన్నమాట. అందుకని కుచస్థానానికి ఈయన కవిత్వంలో అంత ప్రధానమైనటుంది. ఆ కుచస్థానం ఎక్కడుందంటే ఎడమ వైపునే అనాహత చక్రం ఉంటుంది ప్రతి వారికి. ఇప్పుడు స్తనములు అనేసరికి ఎడమవైపు కుడివైపు కూడా స్త్రీలకు ఉంటాయి కనుక ఈ అనాహత చక్రం ఉన్న స్థానం పైన ఉన్నటువంటి కుచానికి ఎంత విలువ ఉందో చూడండి. కింద అనాహత చక్రము, పైన స్థనము. అది శివలింగం కిందే అనుకోవాలి మనం. ఒక ఆయన రాశాడండి, ప్రతి స్త్రీకి స్తనములు ఉన్నటువంటి స్వయంభవులు, వాటినేమి ప్రత్యేకించి ఎవరు ఏం పెరగమని చెప్పరు, ఏమీ దానికి ఏం చేయరు. కాళ్ళు చేతులు ఎలా పెరుగుతాయో స్త్రీ యొక్క అవయవ సౌష్ఠవం కూడా అలాగే పెరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా శివలింగాకారంతో ఉన్నటువంటి ఈ స్తనద్వయము స్త్రీకి స్వయంభూ. అంటే ఇక్కడ శివశక్తి ఏక రూపాలు ఉన్నాయి. నిజమే కదా. స్త్రీ తను పార్వతీదేవి అనుకోవాలి. ప్రతి స్త్రీ గౌరీదేవిగా. తన విభుడిని ఎక్కడ పెట్టుకుంటే గుండెల్లోనే పెట్టుకుంది. ఆ విభుడు ఎలా ఉన్నాడు? లింగాకారంలో ఉన్నాడు. ఆ లింగాకారం ఎక్కడుంది? స్త్రీ హృదయం దగ్గరే ఉంది. ఇన్ని రహస్యాలు, ఇంతటి ఆధ్యాత్మికత వద్దండి. దాన్ని కాముక దృష్టితో చూసిన వాళ్ళతో మనం ఏం మాట్లాడకూడదు, చెప్పలేం కూడా. వాళ్ళకి తర్కం అనవసరం. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక దృష్టితో, ఒక సౌందర్య దృష్టితో, ఒక ఆహార పాలన పోషణ చూసే దృష్టితో, లోకానికంతా కూడా సూర్యచంద్రుల్లాగా ఉన్నటువంటి దృష్టితో చూసి కవులు చక్కగా అలా వర్ణించారు. అదే భావాన్ని మనం కూడా పొందినట్టయితే ప్రతి స్త్రీ చక్కగా పవిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన చర్చలలో
స్త్రీల యొక్క వస్త్రధారణ మీద బాగా చర్చలు వచ్చినప్పుడు స్త్రీలు మేము మా ఇష్టం వచ్చినట్టు మేము వస్త్రధారణ చేసుకున్నా కూడా పురుషులు అలా చూడాలి అంటే స్త్రీల సంస్కారము పురుషుల సంస్కారము ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు స్త్రీ స్త్రీగానే ఉంది, పురుషుడు పురుషుడుగానే ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు పురుషులు జాతి భేదం లేకుండా ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు తెలియని కలియుగం మనకిది. కలియుగం అంటే సహజంగా ఇలాగే ఉంటారు. కలి ప్రవేశించేటప్పటికి అన్నీ కలియుగ ప్రభావమే అదండి. కలియుగ ప్రభావంలో ముందు స్త్రీలు నశించి సంప్రదాయం నశిస్తేనే ప్రథమ పాదం పూర్తవుతుంది. తర్వాత బ్రాహ్మణులు గోవు నశించాలన్నారు, 3వ పాదం పూర్తవుతుంది. అప్పటికి 4వ పాదం వచ్చారు ప్రకృతి నశిస్తుంది. ఇది భాగవత పురాణంలో చెప్పారు. ముందు స్త్రీలు గాంధీ గారు అన్నారు కదండి, ఎక్కడ సంప్రదాయం నశిస్తుందో అక్కడ స్త్రీలు ముందు పాడైపోయారు. అర్ధరాత్రి స్త్రీ ధైర్యంగా వస్తేనే అంటే నగలన్నీ పెట్టుకొని వస్తే అక్కడ స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. కానీ సంప్రదాయం ఎప్పుడు పోతుంది? ఎక్కడైతే స్త్రీలు పక్కదారి పడుతున్నారో అక్కడ సంప్రదాయం పోతుంది. అంటే ఇప్పుడు మనకి ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయండి భారతదేశంలో. ఏ రాష్ట్రంలో అయితే సంప్రదాయం పూర్తిగా వదిలేశారో ఆ రాష్ట్రంలో స్త్రీలు సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించి స్త్రీలు స్త్రీత్వంతో వ్యవహరించడం లేదని మనం అనుకోవాలి. వారు నశించిపోతున్నారు, సమాజము భయపడుతుంది. కలిపురుషుడు అండి, కలిపురుషుడు యొక్క ప్రభావమే ఇదంతా కూడా. ఇప్పుడు మనం శ్లోకంలోకి వస్తేనండి, అమ్మవారిని ముందు 6వ శ్లోకం, పరయ కాంచీపురయ పర్వత పర్యాయ పీనకుచభరయ. ఆయన చూడండి ఎకారంతో రాశాడు ఇదంతా చివరిలో. ఎకారంతో పరయ ఎకారం, చివర ఎకారం. పరయ కాంచీపురయ అక్కడ కూడా ఎకారం వచ్చింది. పర్వత పర్యాయ పీన కుచభరయ, కుచభరయ మళ్ళీ వచ్చింది. పర్యాయ పర్వత పర్యాయ సీమ కుచభరయ. ఎకారాలు ఇప్పటికి 4 అయినాయి ఇక్కడ. పరతంత్ర వయం అనయ మళ్ళీ 2 ఎకారాలు. దీని తర్వాత పంకజ సబ్రహ్మచారి లోచనయ మళ్ళీ ఇక్కడ ఎకారం వచ్చింది. సో మొత్తం పద్యం అంతా కూడా కకార ఎకారాలతో నింపేసాడు. 9 వచ్చినాయి. మళ్ళీ 9 అమ్మవారి సంఖ్య కదా, మళ్ళీ రక్షిస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. నవసంఖ్య కదండి, ఎప్పుడు నిత్య నూతనంగా ఉంచుతుంది ఆవిడ ఉంటుంది. ఇప్పుడు మనం ముందు శ్లోకానికి ప్రధానంగా అర్థం చెప్పుకుందాం. అమ్మవారు ఎలా ఉంది అంటే ఆయనకి దర్శనం ఇచ్చింది కదా మూక కవికి. ఆ మూక కవి వారు ఎలా దర్శించారో యథార్థంగా ఇప్పుడు చింతామణి గృహంలో వసిన్యాది వాగ్దేవతలు లలితాదేవిని ఎలా దర్శించారో అలా వర్ణించేశారు వాళ్ళు. అందుకని ఒకసారి నామాలకి ఒకసారి ఆధ్యాత్మికంగా ఉంటాయి, ఒకసారి స్థూల సౌందర్యానికి ఉంటాయి. వాళ్ళు ఎలా దర్శిస్తే అలా చెప్పేశారు. దానికి ఒక క్రమము ఇట్లా ఏం లేదు. కానీ వాళ్ళు వసిన్యాది వాగ్దేవతలు కదా, అది క్రమ పద్ధతిలోనే ఉంది. కానీ నామాలు ఉన్నట్టుండి ఆధ్యాత్మికంగా మారిపోతుంటాయి లలిత శాస్త్రంలో. ఇక్కడ కూడా ఈయనకి ఎలా కనిపించింది? ముందు శృంగారమూర్తిగా కనిపించింది. తర్వాత ఆవిడని చూస్తే ఈవిడ పాలనా పోషణ ఇచ్చే విశ్వాధిక విశ్వమాతలా కనిపించింది. తర్వాత ఇక్కడ ఎలా ఆవిడ లోచనాలు చూస్తే ఆవిడ సబ్రహ్మచారి కమలయ అంటున్నాడు. మళ్ళీ చూడండి, సబ్రహ్మచారి అంటే క్లాస్మేట్, నిజం చెప్పాలంటే సహ అధ్యయనం అనమాట. కమలాలతో సహా అధ్యయనం చేస్తే ఆవిడ ఆవిడ కళ్ళు కమలాల్లాగా ఉన్నాయి అంటే స్టేట్మెంట్ అది. ఆవిడ నేత్రాలు పద్మాలతో సబ్రహ్మచార్య అంటే బ్రహ్మచారిత్వం అంటేనే ఒక విద్యార్థి దశ. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యంలో ఉండేటువంటి నియమనిష్టలే కాకుండా బ్రహ్మచారులు అంటే వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నారని అర్థం. నేను మనకి 4 ఆశ్రమాల్లో కూడా బ్రహ్మచర్యము తర్వాతే గృహస్థం వచ్చిందిగా. అందుకని బ్రహ్మచర్యంలో అందరూ అంటే వివాహం కాకమునుపు చదువుకోకుండా తిరిగేవాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా. కానీ పూర్వకాలంలో బ్రహ్మచారి అంటే అతను వటువు విద్యార్థి, అంటే ఉపనయనమైనటువంటి వటువు వేదాధ్యయనం చేసిన వాడిని బ్రహ్మచారి అనేవారు. అటువంటి బ్రహ్మచారి అంటే ఒక కమలం అనేది బ్రహ్మచారి అయింది ఇక్కడ. అంటే ఒక తామర పువ్వు ఒక విద్యార్థిలాగా ఉంది. ఆ విద్యార్థి ఎవరు అంటే ఈవిడికి సహపాఠకురాలట. ఎందుకంటే ఈవిడ నేత్రాలు అలా ఉన్నాయట. అంటే మామూలుగా కమలాల్లాగా నేత్రాలు ఉన్నాయి అని చెప్పకుండా ఇక్కడ ఏం చెప్తుందంటే ఇక్కడ చక్కగా ఎలా చెప్తే పంకజ సబ్రహ్మచారి లోచనయ్య అంటే ఆయనకి ఎట్లా కనపడేసింది, అలా కనిపించింది. కనబడబట్టే ఆయనకి అంత చక్కగా ఆసుగా ఉపమానాలు కూడా అట్లా తగ్గినాయి.
పంకజము అంటే తామర పువ్వు. తామర పువ్వు. సబ్రహ్మచారి లోచనయ. సబ్రహ్మచారి అంటే లోచన. తామర పువ్వు అనేటువంటి విద్యార్థితో అమ్మవారి లోచనాలు కలిసి ఉన్నాయి. అంటే ఈవిడకి ఎలా చెప్తుందంటే తన యొక్క నేత్రాలకి కమలాలు సహా విద్యార్థి అనమాట. అంటే తామర పువ్వు ఎలా విచ్చుకోవాలో ఈవిడ కళ్ళని చూసి నేర్చుకుంది. అది అక్కడ తామర పువ్వు. సబ్రహ్మచారి పంకజ అంటే మరి అదే తామర పువ్వుకి రేకు, నేను ఇలా విచ్చుకోవాలి, ఇలా చక్కగా పద్మంలో ఇట్లా రావాలి, మంచి కొసదేరిన కన్నుతో రావాలి. తామర పువ్వుకి ఏం తెలియదు, అది సృష్టిలో ఒక పువ్వు అంతే. కామాక్షిదేవి చెప్తుంది నా కళ్ళు చూసి నువ్వు వికసించని. అద్భుతం. అంతే మరి ఆమె సృష్టి ఆవిడ కన్నులు చూసి బ్రహ్మచారి పంకజ అని ఎందుకు చెప్తా అంటే పంకజ సబ్రహ్మచారి లోచనయ. అమ్మవారికి చక్కటి తామర రేకుల వంటి నేత్రాలు ఉన్నాయి. కానీ ఆ తామర రేకుల వంటి నేత్రాలను చూసి ఈ పంకజము, ఈ తామర పువ్వు, నేను కూడా నీ క్లాస్మేట్ని అవుతాను, ఎందుకంటే నీ దగ్గర అన్ని నేర్చుకోవచ్చు కదా అందట. అంత చక్కటి భావనలు ఉంటాయండి వాళ్ళకి. పంకజ బ్రహ్మచారి లోచనయ. ఇప్పుడు మంచి వాళ్ళతో స్నేహం చేయరా అంటాం మనం కూడా పిల్లల్ని, నీకు కూడా కాస్త మంచి గుణాలు అబ్బుతాయి అని. మా నాన్నగారు కూడా చిన్నప్పుడు చెప్తున్నారు, నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తూ ఉండనేవారు. అంతేగా. అందులో చూడండి, ఎవరిదైనా ఏమిటి వీరి మనస్తత్వం గ్రహించాలని నీ స్నేహితులను ముందు చూపించు. అదే ఏ కంపెనీ, ఏ పర్సన్ విల్ బి జడ్జ్డ్ బై హిజ్ కంపెనీ. ఇంగ్లీష్ సామెత ఉండనే ఉంది. ఎవరితో స్నేహం చేస్తున్నారు చూసి వీళ్ళ వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చు. అలాగే అమ్మవారి నేత్రాలతో పంకజం సహవాసం కట్టింది. విద్యార్థి దశగా ఉండి నేర్చుకుంది, ఓహో ఈవిడ నేత్రాల్లాగా నేను వికసించాలి, అందంగా ఒక గులాబీ జీరతో కొసదేరిన కన్నుతో చక్కగా నున్నగా మెత్తగా కాంతివంతంగా ఇలా వికసించాలి కబోలు నేను అని తామర పువ్వు అమ్మవారి కన్నుల దగ్గర పాఠాలు నేర్చుకుంది. ఆయన మహాకవులండి వీళ్ళందరూ. అది ఒక వాక్యమే అయింది మనకి ఇప్పుడు శ్లోకంలో. అబ్బా, ఒక వాక్యమే అయింది ఇప్పటికి. మొదటిది పరయ కాంచి పురయ. అంటే ఏంటి? పరయ కాంచి పురయ. పరయ అంటే పర అనే శబ్దం ఎప్పుడొచ్చినా దానికన్నా ఉత్కృష్టమైనది ఉన్నతత్వమే లేదు. పరమాచార్యేన దృష్టిపాతం అని వచ్చింది కదా మునుపు శ్లోకంలో. పరమాచార్య దృష్టిపాతేనని వచ్చింది కదా. ఆ పరమ అనేసరికి హయ్యెస్ట్ ప్లేస్ అనమాట, దాన్ని మించింది లేదు. ఇక్కడ పరయ కాంచి పురయ. ఆ పరదేవత అయినటువంటి ఆ కంచి కామాక్షిదేవి కాంచీపురయ ఆ కంచి ప్రదేశాన్ని తన పుట్టిల్లుగా చేసుకుంది. పుట్టిల్లు ఆవిడకి, అది అక్కడే పుట్టిందిగా మరి నాభిస్థానంతో. ఆవిడకి అతిల్లు వేరే ఉండదు, అది పుట్టిల్లే అంతే. ఎందుకంటే పరయ కాంచీపురయ అన్నాడు కదండి. ఆ పరదేవత అయినటువంటి కామాక్షిదేవి కంచి స్థానాన్ని తన స్థానంగా చేసుకుంది. కాంచీపురయ ఎందుకని చేసుకుంది? విశ్వానికంతా నాభి ఏదో సతీదేవి యొక్క నాభి అక్కడ పడటంతో ఆ నాభి స్థానం దగ్గరే ఈవిడ తపస్సు చేసి ఎప్పుడైతే శివుని వివాహం చేసుకొని ఏకాంబరేశ్వర సహితంగా కంచీపురానికి వచ్చి అక్కడ వెలిసిందో, వెలవటం కూడా కొన్నాళ్ళు ఉంది అక్కడ, సశరీరంగా ఉంది. సశరీరంగా ఉంది. ఆ సశరీరంగా ఉన్నప్పుడు దర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా అమ్మవారిని విగ్రహ రూపంలో కాకుండా సశరీరంగా దర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె అక్కడ సశరీరంగా ఉంది అనే భావనతో మనము పూజ చేస్తే ఆవిడ సశరీరంగానే ఖచ్చితంగా మనకి మహిమలు. మరి కళ్ళు తిప్పటం ఇవన్నీ శరీరంతో ఉంటేనే కదండి. మళ్ళీ పసుపు నీళ్ళు పోయిగానే పక్కపక్క నవ్వుద్ది. అయ్యో నా నోట ఇప్పుడు అదే రాబోతుంది మీరు అన్నారు పిల్లలు గారు. పసుపు నీటితో ఆవిడని అభిషేకం చేస్తున్నప్పుడు పక్కపక్క నవ్వుతున్న శబ్దం వినిపిస్తుందండి ఇప్పటికీ అక్కడ. అందుకని పసుపు నీటి స్థానంతో అమ్మవారు పవిత్రంగా అలా పచ్చగా వెలుగుతూ ఉంటే ఆ పక్కపక్కలు విన్నటువంటి అక్కడ పౌరోహిత్యం చేసిన వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. అలా తన సొంత ఊరుగా చేసుకుంది కాంచీపురాన్ని ఆవిడ. అందుకని పరయ కాంచీపురయ అని చెప్పాడు. తర్వాత పర్వత పర్యాయ పీన కుచభరయ అంటే పర్వతానికి పర్యాయ పదంలాగా ఆవిడ యొక్క కుచభాగం ఉందట. అంటే పర్వతాలు ఏ ఆకారంలో ఉంటాయో మనకుంది కదండి. పర్వతస్థన మండలే అమ్మవారి ఇది వచ్చినప్పుడు పర్వతస్థన మండలే అని లక్ష్మీదేవిని పొద్దునే లేవగానే ప్రార్థించే భూమి తలం పాదస్పర్శం క్షమస్వమే అంటామే. అలాగే పర్వతస్థన మండలని మనం లక్ష్మీదేవిని కానీ కంచి కామాక్షిదేవి అని చెప్పినప్పుడు ఆ పర్వతాలకే పర్యాయ పదంలాగా ఆవిడ యొక్క వక్షస్థలం ఉందని మూకకవి వారు మనకు చెప్పారు. ఎందుకంటే పర్వతాలు ఇక్కడ పర్వతాలతో అమ్మవారి కుచ
ద్వయాన్ని పోల్చడంలో కూడా చాలా పెద్ద అర్థం ఉంది. మరి ఇంత భూప్రపంచంలో పోషణ పాలన చేయాలంటే ముందు నీళ్ళు అట్లా వస్తేగా పంటలు పండేది. ఆ పర్వతం కరగాలి, ఆ నీరు రావాలి, అక్కడి నుంచి అవి ఒక నదిగా మారాలి. ఆ నది నీరు మళ్ళీ సస్యశ్యామలం చేయడానికి పొలాలకు వెళ్ళాలి. మరి ఎన్ని జలపాతాలు ఇచ్చిందండి? ఎన్ని జలపాతం పర్వతంతో ఉంది అంటే ఆ పర్వతాకారంలో ఉన్నటువంటి స్తనద్వయం కూడా పర్వతంలో నీరు ఎలా ఆహారాన్ని అందిస్తోందో ఈవిడ కుచద్వయం కూడా అలాగే అందిస్తోంది అని పర్యాయ పదంగా చెప్పాడు. అందుకే పర్యాయ పదంగా చెప్పాడు. పర్వత పర్యాయ పీన కుచభరయ పరతంత్రావయం అనయ. ఇక్కడ సరెండర్ అయిపోయాడు మన మూక కవి. ఇంత వర్ణించాడు కదా, ఇప్పుడు చెప్తున్నాడు పరతంత్ర వయం అనయ. మనము వయం అంటే మనం, సంస్కృతంలో వయం అంటే మనం, అహం అంటే నేను, వయం అంటే మనందరం అని. మనము అందరము కూడా అనయ ఈవిడ చేత పరతంత్రంలో అయిపోయాడు. పరతంత్రం అనయ వయం, వయం అనయ పరతంత్ర అంటే మనం అందరం కూడా మన తంత్రంలో మనం లేవు. మన సొంత తంత్రాలు ఏవో ఉంటాయి, లేస్తే మనకేవో ఆరాటాలు పోరాటాలు చాలా ఉంటాయి. ఈ సొంత ఆరాటాలు లేవు, పరతంత్రంలోకి వెళ్ళిపోయాం. ఈ పరతంత్రం ఏంటి? అమ్మవారిని దర్శించి స్తుతించి జీవితం ధన్యం చేసుకునేటువంటి పరతంత్రంలోకి మనం వెళ్ళిపోయాం. అందుకని వయం అనయ పరతంత్ర. ఇక్కడ పరతంత్ర వయం అనయ అన్నాడంటే మనం అందరము కూడా ఈమె చేత పరతంత్రలో ఉన్నాం, లేదా మనంగానే ఉండేవాడు. మూక కవి కూడా ఏదో మూక కవి, మూకవాడిగా పుట్టాడు. ఆయన ఆధ్యాత్మికత లోపలే ఉంది. కానీ పరతంత్రం ఎప్పుడయ్యాడు? ఆవిడ దర్శనం అయ్యేసరికి పరతంత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆవిడ గురించి 500 శ్లోకాలు చెప్పేశాడు. ఆవిడలో కలిసిపాడి నాకు జీవితము వద్దు, నోరు వద్దు, పంచేంద్రియాలు నాకు పని చేయక్కర్లేదన్నాడు. అంతే, పరతంత్రుడు అయిపోయాడంటే అంతే. తన తంత్రంలోకి తను ఉండడు. ఈ తంత్రాలు అందుకేనండి శివుడు 64 తంత్రాలు ఇస్తాడట. మనకి సౌందర్య లహరిలో వస్తుంది. 64 తంత్ర విద్యలు ఇస్తాడు అంటే భక్తులందరికీ. ఇచ్చేసరికి ఆ తంత్రం ప్రయోగిస్తే ఒకడు గంధర్వ లోకానికి వెళ్తాడు, ఒకడు కుబేర లోకానికి వెళ్తాడు. అలా తంత్రం ఒకడికి స్త్రీ వశీకరణ వస్తుంది, ఒకడికి మనుష్య వశీకరణ వస్తుంది, ఒకడికి యోగ విద్య వస్తుంది. అందరూ అన్నీ నేర్చేసుకొని ఇక దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోయారట. అన్ని విద్యలు వాళ్ళకే వస్తున్నాయిగా. అప్పుడు పార్వతీదేవి అందట, నాథా నువ్వు పరతంత్ర విద్యలు ఈ మనుషులకు బోధించావు, శంకరుడు కదా, స్వతంత్రం కావాలి నాకు, ఈ పరతంత్రం వద్దు. నువ్వు బోళశంకరులాగా ప్రజలకు ఇచ్చేస్తే ఎవరికి వాళ్ళు ఆ పరతంత్రం ఉపయోగించుకుని. అగ్ని పురాణంలో ఇవన్నీ వస్తాయండి. ఎన్ని 64 తంత్రాల ప్రయోగాలు. నాకేంటి అన్నట్టు ఎందుకంటే ధనయంత్రం అన్నది వచ్చేసి ఇప్పుడు ధనయంత్రం ఉందండి, దానికంతా తంత్ర విద్య నేర్చుకొని వేసుకొని విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. కుబేరుడు ఎందుకే? అట్లా ఎవరికి వాళ్ళే సార్వభౌములు అయిపోతూ ఆ తంత్ర విద్యలలో కొన్ని మనిషిని పక్కదారి పట్టించేవి కూడా ఉంటాయి, చాలా ఉంటాయండి. అవన్నిటికీ లోలుడైపోయి వసుడైపోతున్నాడు మనిషి. నువ్వు స్వతంత్ర విద్యలు చెప్పు. స్వతంత్ర విద్యలు ఏమిటంటే శ్రీ విద్య అంటే అప్పుడు శివుడు వచ్చి తప్పకుండా నీ విద్య నేర్పిస్తానని చెప్పి అప్పుడు పంచదశి ఉపదేశం చేస్తాడు. అందుకనే భార్యని మహామంత్రిగా, మరి కార్యేషు దాసి కర్ణేషు మంత్రి, కార్యంలో దాసి కర్ణేషు మంత్రి. చూడండి సదా శివుడికి కూడా చూడండి ఆమె చెప్పబట్టి అంతే. మరి ఈవిడ చలనము, ఆయనేమో జడత్వం. బోళశంకరుడు అన్ని ఇచ్చేసాడు. 64 తంత్రాలు ఇచ్చాడు ఏకంగా. ఇది ఒక శ్లోకంలో వస్తుంది మనకి సౌందర్య లహరిలో. అందుకని ఆడు స్వతంత్రంగా శ్రీ విద్యలను బోధించాలి వాళ్ళకి. అంటే అప్పుడు అంటే పరతంత్రంలో లౌకికమే తప్ప ఆధ్యాత్మికత లేదు, ఇహమే తప్ప పరం లేదు. మరి శ్రీ విద్యలో, స్వతంత్ర విద్య అయినటువంటి శ్రీ విద్యలో ఇహము కాకుండా పరము కూడా ఉంటుంది. అంటే మోక్షద్వారానికి తలుపులు తీసేటువంటిది శ్రీ విద్య. అందుకని ఇక్కడ పరతంత్రయ అన్న పదం ఎంత అర్థంతో వాడాడు మహాకవి. అసలు ఆ శ్లోకానికి అర్థం వింటూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో, ఎంత ఆనందం. దీంట్లోనండి ఇంకా మనం వివరంగా చెప్పుకోవాలంటే బ్రహ్మాండము పిండాండము ఉన్నాయి దీంట్లో. బ్రహ్మాండం అంటే ఒక తామర పువ్వులో మొత్తము ప్రతి దేవత తామర పువ్వులోనే కూర్చుంటుంది. ఎక్కడ జింక చర్మం వేసుకొని లేకపోతే పులి చర్మం వేసుకొని కూర్చోరు. అదంతా ఋషులు యోగులు చేసే పని. దేవతా స్వరూపం అంటే వాళ్ళ చేతులు హస్తకమలం,
పద్మాసనం, ఈ రెండు ఉంటాయి. చేతిలో ఒక కమలం ఉంటుంది. అమ్మవారికి కూడా అంతే కదా, ఏ అమ్మవారు చూసినా అంతే. లక్ష్మి అసలు ఏ దేవత అయినా పద్మహస్తాయన మహా అని వస్తుంది లక్ష్మీ అష్టోత్తరంలో. మరి మన అమ్మవారి స్తోత్రంలో కూడా అదే వస్తుంది. ఆవిడ చేతిలో పాశాంకుశ పుష్ప బాణ చాపం, పుష్పాలు, పాశము, అంకుశము మన లలిత ధ్యాన శ్లోకంలో. సో వాళ్ళ చేతిలో ఒక కమలం ఉంటుంది, వాళ్ళు కమలంలో కూర్చొని ఉంటారు. కమలాసనస్థ బాలా త్రిపుర సుందరి ఇవన్నీ మనకు వస్తాయి కదా. ఆ కమలంలో కూర్చోవటంలో కమలం ఎప్పుడు బురదలో ఉంటుంది, పువ్వు మాత్రం అద్భుతంగా సూర్యరశ్మికి వికసించి అద్భుతంగా ఉంటుంది. ఇంత కూడా బురద అంటది పువ్వుకి. ఇలా మానవుడు బురదలోంచి వచ్చి బురద అంటున్నారు. అది మన కళ్ళకు ప్రత్యక్షంగా కనపడుతుంది కదండి. ఈ పద్మంలో ప్రతి దేవత కూర్చోటంలో ఉండే విశేషం ఏంటంటే, నువ్వు కూడా ఇలా రా పైకి, నీకు మొత్తం లంపటాలన్నీ ఉన్నాయి, పంచేంద్రియాలు ఉన్నాయంటే పంచభూతాల వశీకరణే ఉంటుంది. ఉన్నప్పుడు నీకు ఎంతో లౌకికమైన ప్రపంచం ఉంది. కానీ తామర పూచుడు ఇవన్నీ పట్టించుకోకుండా పైకి స్వచ్ఛంగా వెలుగుతో ఎలా వచ్చిందో, నువ్వు కూడా ఈ లౌకిక లంపటాలన్నీ వదిలేసి ఆధ్యాత్మికతకి రావాలి అని చెప్పడానికి ప్రతి దేవత తామర పువ్వులో కూర్చుంటుంది. అటువంటి తామర పువ్వు లోచనాలకు చెప్పాడు, పరతంత్రాలను కూడా చెప్పాడు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మీరు సంస్కృత పండితులు కాబట్టి ఇంకా లోతైన అర్థాలు ఎన్నో తెలుస్తాయి. మా వరకు సూక్ష్మంలో మోక్షం ఇది మాకు చాలా ఎక్కువ. చెప్పా కదండి, జీవాత్మ, పరమాత్మ, బ్రహ్మాండము, పిండాండం గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంటే ఇలాంటి శ్లోకాలు మనకు ముందు బోర్డు వస్తాయి, అందుకని ఇంకొక ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, సదాశివ కుటుంబంలో ఈరోజు మన కుటుంబ సభ్యుల్లో ఎవరికి అమ్మవారి పుస్తక రూపంలో వారి ఇంటికి చేరుతుందో లక్కీ డ్రాలో తీయండి. చూద్దాం. ఇవాళ రోజున మన లక్కీ డ్రాలో భవానీ హనుమకొండ వరంగల్ అమ్మవారి పేరు పెట్టుకున్నటువంటి భవానీ మాతకి మన పుస్తకం యాజమాన్యం వారు అందజేస్తారు. కాకపోతే ప్రతిసారి మేము పదే మీకు విస్మరించకుండా ఉండాలని చెప్తున్నాము. పుస్తకం అందుకున్న వెంటనే మాకు వీడియో తీసి పంపించాలి. తర్వాత వెంటనే ఫోన్ చేసి యాజమాన్యం వారు మీ గురించి తీసుకున్నటువంటి శ్రమకి కొంచెం మీరు కృతజ్ఞత తెలిపితే బాగుంటుందని మేము భావిస్తున్నాము. వెంటనే ఫోన్ చేసి మాకు పుస్తకం అందిందని చెప్పండి. తర్వాత ప్రయత్నం చేసి వీడియో కూడా మాకు పంపిస్తే మీరు వీడియోలో పుస్తకం తీసుకున్నటువంటి దృశ్యం కూడా మీరు చూసుకోవచ్చు. మిమ్మల్ని చూసి అందరూ కూడా ఉత్సాహంగా ఇంకా ఎక్కువ మంది పుస్తకాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సహాయం ప్రేక్షకులకి, యాజమాన్యం వారికి కూడా మీరు చేయాలని మేము ఆశిస్తున్నాం. భవానీ గారు, మీకు అభినందనలు. భవానీ గారు, మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు త్వరలోనే పుస్తకం అందిస్తారు. మీరు స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి మీ పూర్తి చిరునామా వ్రాసి పంపించండి. పిన్ కోడ్ నెంబర్ కూడా కంపల్సరీ రాయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.